రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించబోయే అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమాల ఏర్పాట్లు. ప్రకాశం జిల్లా రాచర్ల తహసీల్దార్ కార్యాలయానికి ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి మంగళవారం వచ్చారు. సీఎం చంద్రబాబు కడపలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా బుధవారం ప్రారంభించబోతున్నారని గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో కూడా రేపు ప్రతి రైతు సేవ కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథక ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని వెంకట శివరామిరెడ్డి తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందించబోతున్నామని, ఇక రాచర్ల మండలంలో రైతులకు 3 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం నుండి అందుతాయని ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ అనే దాని కింద రైతులకు ఇచ్చేటటువంటి ఏదైతే ప్రయోజనం ఉందో అది రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా అన్ని రైతు సేవా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరిగేదానికి వీలుగా మనం అగ్రికల్చర్ ఆఫీసర్లతో, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ 6 మండలాల్లో మనము ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా, అట్లాగే నియోజకవర్గం మొత్తం మీద ఒక చోట ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే గారితో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి ఈరోజు నేను గిద్దలూరు నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా కూడా ఉన్నాను. దానిలో భాగంగా అన్ని మండలాల్లోనూ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు లేవనే దాని గురించి మాట్లాడుతూ వాళ్ళకి తెలియజేయడం కోసం వచ్చాను. రేపు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో లాంఛనంగా కార్యక్రమం ప్రారంభిస్తారు. అదే సమయంలో మనం కూడా ఇక్కడ మన నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతుంది. అట్లాగే నియోజకవర్గం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు మన గిద్దలూరు నియోజకవర్గం పరిధిలో రేపటి రోజున 25,37,00,000 రూపాయల ప్రయోజనం అందుతుంది. దానిలో రాచర్లలో 3,72,00,000 రైతులకి ప్రయోజనం వస్తుంది. నియోజకవర్గం మొత్తం మీద 25,37,00,000 రూపాయలు ప్రయోజనం రైతులకు వాళ్ళు నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలకు జమ అవుతారు.